గ్రహాలన్నీ కలిసి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఎవరిని పడితే వాళ్ళని చితకబాదేసి దుష్ట శక్తుల్ని చితకబాదేస్తుంటే గ్రహాలను వాళ్ళని పట్టుకున్నాడు అంటే గ్రహాలను పట్టుకుని ఉతికిస్తున్నాడు ఆయన. ఉతికేస్తుంటే స్వామి మా పరిస్థితి ఏమిటి, నువ్వు ఇలా పెట్టి ఉతికేస్తే అందరినీ అంటే ఒక టైంలో ఏదో ఒక ఏరియాలో ఈయనకి ఏదో కావాల్సిన విషయం వస్తే శని హెల్ప్ చేస్తాడు. శని హెల్ప్ చేసినప్పుడు శని అడుగుతాడు, స్వామి అంటే త్యాగరాజ స్వామి వారికి అఠాణ రాగం భాగవతులకు వదిలేసినట్టుగా మాకు కొంచెం చెయ్యాలి అంటే అప్పుడు మీ గ్రహాలన్నింటినీ ఈయన ఏం చేశాడంటే కాళ్ళ కింద తొక్కి పెట్టి కూర్చున్నాడు. ఈయన అష్టసిద్ధులు ఇస్తాను, నా సేరో గారే సపరి ఇవన్నీ ఉన్నాయి కదా స్వామివారి గుణగణాలు. ఈ అష్టసిద్ధులు అంటే గణిమా సిద్ధి, అడమా సిద్ధి, ఇవన్నీ సిద్ధులన్నీ ఉన్నాయి. అష్టసిద్ధులు ఈయనకు ఉన్నాయి. అప్పుడు స్వామివారు శనివారం ఎవడైతే నా గుడికి రాకుండా బయట తిరుగుతాడో వాడిని నువ్వు పట్టుకో. అక్కడ లాజిక్ ఉంది. నా గుడికి వచ్చేవాడిని నువ్వు పట్టుకోవడానికి లేదు. ఇది క్లారిటీ పెట్టాడు. సరే ఓకే రైట్. వాళ్ళు ఏం చేస్తారంటే సామాన్యంగా అందుకనే అందరినీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి రా అంటారు. భూత పిశాచ నెకటనహి ఆవై మహావీర జబ నామసునావై. నామం చదివితే చాలు ఆంజనేయ స్వామిది పారిపోతాయి ఇవన్నీ. ఇది మనం ఎవరూ రాసుకున్నది కాదు. తులసీదాసు గారు సాక్షాత్తు ఆంజనేయ స్వామిని చూసి ఆయన రాసి వచ్చిన దాన్ని అఫీషియల్గా ఆంజనేయ స్వామి సైన్ చేసి పంపించాడు. ఇది ఎస్ నువ్వు అన్నావు కదా, నేను అదే చేస్తాను. అష్టసిద్ధినవ నిధికే దాత అస్వరదన జానకి మాత. అవును, మీకు ఎందుకు నేను ప్రాబ్లం లేదు. నా సేరోగ హరే సభ పీర జపత నిరంతర హనుమత వీర. ఎస్ ఓకే రైట్ డన్. ఇవన్నీ ఆంజనేయ స్వామి అఫీషియల్గా మనకి ఇచ్చాడు. ఎస్ నేను చేస్తాను. కనుక ఈ గ్రహాలు ఇవన్నీ దోషాలన్నింటినీ మీకు దీంట్లో దాని ఉంది, అదో దీంట్లో ఇది ఉంది, దీంట్లో అది ఉంది, ఆ గ్రహంలో ఈ గ్రహం ఉంది, ఈ గ్రహంలో ఆ గ్రహం ఉంది, మీకు ఇన్నో పాదం అన్నో ఏమి లేదు, ఒకటే పాదం ఆంజనేయ స్వామి పాదం పట్టుకోండి. నేను అదే పట్టుకున్నా. మీరెవ్వరూ నమ్మరు. ఐఎమ్ 10th క్లాస్ ఫెయిల్డ్ క్యాండిడేట్, ట్రావెల్డ్ మోర్ దెన్ 100 కంట్రీస్. గిన్నీస్ రికార్డ్ వాళ్ళు ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ యుఎన్, ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ యునెస్కో. ఘంటాపదంగా చెప్తాను నేను. స్వామివారిని నమ్ముకోండి, జీవితం బాగుంటుంది. ఇంకోటి కూడా చెప్తాను నేను, ప్రపంచంలో ఏ సంగీత విద్వాంసుడు దొరకని అదృష్టాలన్నీ నాకు దొరికాయి. ఎల్ సుబ్రహ్మణ్యం గారు అనే ఒక మహత్వమైన వ్యక్తి నా జీవితంలోకి వచ్చి పద్మవిభూషణ్ వైలిన్ వాయిస్తారు. బేగంపేట హోటల్లోకి వచ్చి నువ్వు వచ్చిరా అప్పటి నుంచి నాతో వాయించవయ్యా, నాతో రావయ్యా, నేను తీసుకెళ్తా అన్నాడు. ఎవరు పంపించారు? ఆంజనేయ స్వామి పంపించాడు నాకు. అక్కడి నుంచి ఆయన తిప్పని దేశం లేదు. ఒక మోర్సింగ్ అనే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ అప్పటిదాకా కర్ణాటక సంగీతంలో వెనకాల 6వ స్థానంలో 5వ స్థానంలో ఉన్నదాన్ని జాజు, పాపు, రాకు, హిందుస్థానీ, సినిమా అన్నీ వాయించా. పెద్ద పెద్ద విద్వాంసులతో కల్పించాడు అవకాశం. ఎల్ సుబ్రహ్మణ్యం గారు నాకు అవకాశం కల్పించారు. అది ఎవరి ద్వారా? ఈయన్నే నమ్ముకున్నా. నేను అదే చెప్తాను మీకు, పట్టుకోండి కాళ్ళు గట్టిగా. మీ 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 కళల్లో మీ వృత్తిరీత్యా మీరు ఖచ్చితంగా సుఖపడతారు. మీరు హనుమాన్ చాలీసా తీయండి, అందులో ఉంటుంది. గ్రహాలు లేదు, గాడిద గుడ్లు లేదు. నేను చెప్తున్నాను మళ్ళా, మీరు అసలు ఇవన్నీ పట్టించుకోకండి. ఇవన్నీ అసలు చూడకండి, వినకండి. ఇవన్నీ చూడొద్దు, వినొద్దు. మీకు తెలిసిందల్లా మీరు నమ్ముకున్న దేవుడు. ఇంకోటి చెప్తున్నా, నేను ఆంజనేయ స్వామి ఒకటి మిమ్మల్ని అందరినీ ఆంజనేయ స్వామి అన్నాం. మీకు గణపతి దైవం, పట్టుకోండి. గణపతిని పట్టుకోండి, 2 గరిక పెట్టండి, ఇంత బెల్లం ముక్క పెట్టండి, గమ్ గణపతి నమః అనండి. మీ పని చూసుకోండి. గణపతిని ఉన్నావు వెనకాల, గణపతిని ఉంటాడు, నడిచొస్తాడు. ఓ బొజ్జ గణపయ్య, నీ బంటు నేనయ్యా, వెనకాల వచ్చేస్తాడు గణపతి. భగవంతుడు ఎప్పుడూ రానల్లా. మీరు కోరుకోవటంలో మీరు ఆ వే ఆఫ్ ఇది చూపించాల సరిగ్గా. పోస్ట్ కార్డులో కరెక్ట్గా మీ అడ్రస్ రాయండి. మీరు క్లారిటీగా ఉండండి. అంతేగాని అపాత్రమైన కోరికలు కోరకండి. పక్కవాడిది భగవంతుడు ఇవ్వడు. మీ క్యాల్కులేషన్ మీకుంటే భగవంతుడి క్యాల్కులేషన్ మీకంటే ఎక్కువ క్యాల్కులేషన్ ఉంటుంది ఆయనకి.
కనుక అపాత్ర కోరికలు కోరకండి. నేను నా ఫ్యామిలీ స్వామి రక్షించు, లోకా సమస్తా సుఖినో భవంతు, రోజు నేను ఈయనకి అదే పూజ చేస్తా. ఇక్కడ గోత్రనామాలు వ్యవహారాలే ఉండవు, నక్షత్రాలు. లోకా సమస్తా సుఖినో భవంతు ఇంతే ఉంటుంది ఇక్కడ, ఇంతకంటే ఉండదు. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, ఇంతే. నువ్వే తండ్రివి, నువ్వే నాకు అన్నీ నువ్వే. ఈ కోరిక కోరండి, సాష్టాంగం పడండి, కాళ్ళు పట్టుకోండి. గ్రహాలు లేదు, గడిది గుడ్డు లేదు. నేను మళ్ళా చెప్తున్నా, మీకు ఓపిక ఉంది, మన్యు సూక్తం నేను మా ప్రతి నెల మా ఇంట్లో మన్యు సూక్తం హోమం చేస్తా, గణపతికి చేస్తా, చెయ్యండి. మీకు నేను మళ్ళా చెప్తున్నాను, నేను గణపతి హోమం చేసి గణపతిని ప్రారంభించి మన్యు సూక్తం హోమం చేసుకోండి. మన్యు సూక్తం ఏమండి ఇంకోటి ఉంది, మాకు రాదు, అక్కర్లేదు. నేను మళ్ళీ చెప్తాను, మీకు పెద్ద పెద్ద పూజలు చేయమని చెప్పట్లా, భగవంతుడు కూడా ఎక్కడా చెప్పలా నాకు అది చేస్తేనే నేను నీకు సిద్ధిస్తాను, ఎప్పుడూ చెప్పలేదు భగవంతుడు. ఫీల్ లైక్ ఏ ఫ్రెండ్, ఫీల్ లైక్ ఏ ఫాదర్, ఫీల్ లైక్ ఏ మదర్. స్వామి వెళ్ళొస్తానయ్యా, ఉద్యోగానికి వెళ్తున్నానయ్యా, స్వామి ఏమిటో ఆఫీసర్ ఏదో ఇబ్బంది పెడుతున్నాడయ్యా, కొంచెం చూసుకో. మాట్లాడండి ఆయనతో. కనెక్షన్ విత్ గాడ్, ఇంటరాక్ట్ విత్ గాడ్ చాలా ఇంపార్టెంట్. ఇది భగవంతుడికి మీరు చెయ్యండి, భగవంతుడిని నమ్మండి, భక్తిగా కొలవండి. ఆయన ఉన్నాడు అని చెప్పండి. అక్కడెక్కడో నైవేద్యం పడేసి ఓం ప్రణాయసం జానేసి ఎవడు అడిగాడు? ఆయన ఏమన్నా అడిగాడా నిన్ను నాకు పెట్టరా అని? నువ్వు పెడుతున్నావు కదా, నీ అవసరం కొంచెం పెడుతున్నావు కదా, దగ్గరికి వెళ్ళి నోటి దగ్గర అందించు. స్వామి నాకున్నది పెడుతున్నా, నీకు పంచపక్ష పరమాణాలు నేను పెట్టలేను, నాకున్నది పెడుతున్నా స్వామి, నేను తింటున్నది పెడుతున్నా, తిను స్వామి, వస్తా స్వామి. పోయాక మీరు ఇంటికి వచ్చాక ఆఫీస్కి, స్వామి బాగున్నావా, ఏంటి విశేషాలు, పిల్లలు కులాసానయ్యా, అందరూ కులాసా, స్వామితో కాసేపు మాట్లాడండి, కూర్చోండి. మీ తల్లితో తండ్రితో మాట్లాడండి, స్వామితో కాసేపు కూర్చోండి. ఏం స్వామి జనం పిచ్చోడు అనుకుంటున్నారు, అది వాళ్ళ కర్మ, అది వాళ్ళ కర్మ. ఇంట్రాక్షన్ విత్ గాడ్ చాలా మంచిది. ఒక అగరత్తు వెలిగించండి, స్వామి వెళ్ళొచ్చానయ్యా ఆఫీస్కి, ఎక్కడన్నా ఊరు వెళ్తున్నారు, స్వామి వెళ్ళొస్తానయ్యా, ఆయనకి చెప్పి వెళ్ళండి. మీ వెనకాల వచ్చేస్తాడు స్వామి. స్వామి వెళ్ళొస్తానంటే అదేంట్రా నన్ను తీసుకెళ్ళకుండా వెళ్తావు నువ్వు, వచ్చేస్తాడు స్వామి. ఇది ఎప్పుడు వస్తాడు అంటే మీరు కంప్లీట్గా ఇంటరాక్షన్ విత్ గాడ్ ఉన్నప్పుడు మీ వెనకాల వస్తాడు. ఆయన్ని మరవద్దు, మర్చిపోవద్దు. కష్టంలో సుఖంలో, కష్టం వస్తేనే భగవంతుడు, సుఖం వస్తే భగవంతుడు లేడా? హ్యాపీ బర్త్డే ఇక్కడ చేసుకోండి, ఆయన దగ్గర స్వామివారి ముందు నుంచుని హ్యాపీ బర్త్డే, అక్కడే కేక్ కట్ చేసుకోండి, అక్కడే మీరు లడ్డూలు తినండి, అక్కడే మిఠాయిలు తినండి. బర్త్డే అనగానే హోటల్కి వెళ్ళాలా? లేదే, ఆయన ముందు కూర్చోండి. మీ ఇంట్లో మీ దాని ముందు కూర్చోండి చక్కగా, అక్కడ కేక్ కట్ చేసుకుని స్వామివారి ముందు, మా అమ్మాయిదికైనా మంది ఎవరిదైనా సరే చక్కగా కూర్చొని మేము ఆయన ముందు కాస్త కేక్ పెట్టి తర్వాత మేము ఏమిటి ఇందులో స్వామివారి కేక్ పెట్టుకుని నువ్వు తినేస్తావు? నాకు అర్థం కాలేదు. తినాలి, ఆయన తినాలి, తర్వాత మనం తినాలి. ఇంతే జీవితం, ఇంతకంటే ఏం లేదు ఇక్కడ. నేను మా పిల్లలు కూడా అది చెప్తా, ఆయనకి ఇష్టం ఆయన చేస్తాడు, లేకపోతే లేదు. వై షుడ్ యూ వర్రీ? కేసరగుట్టలో నేను మొన్న హనుమత్ వ్రతం చేశాను. నేను ఇక్కడి నుంచి 60 మంది వెళ్తారన్నారు, తీరా చూస్తే 60 గల్లా 120 అయింది. దాని తర్వాత ఏదో టీవీలో ఏదో చూసిన వాళ్ళు ఎవరో కలిపి అక్కడ ఇక్కడ చూసి నేను కేసరగుట్టలో హనుమత్ వ్రతం చేస్తున్నాను 108 సార్లు పారాయణ అని అక్కడికి వెళ్ళేప్పటికీ అక్కడ 400 పైన ఉన్నారు జనం. నేనేమో అందరికీ భోజనాలు ఉన్నాయని చెప్పా. అక్కడ బ్రాహ్మణ సమాజం వాళ్ళది ఉంది అక్కడ. వాళ్ళంతా అయిపోయిన తర్వాత ఏం పెడతారో ఏం పెట్టరో తెలియదు, మైకు పట్టుకుని అనౌన్స్మెంట్ చేయడానికి నాకేం భయం వేసింది నాకు. ఆయన పక్క నుంచి అన్నాడు, స్వామి అందరికీ పెట్టద్దని చెప్పేసి అందరికీ భోజనాలు ఉన్నాయని అన్నాడు ఆయన ఆర్గనైజర్. ఇది ఎవరు చేసింది? కనుక ఆయన మీద వదలండి. ద్రౌపదిలాగా పరిపూర్ణ శరణాగతి, ఇలా పట్టుకున్నంత వరకు కృష్ణుడు చేరలేవలా, ఇలా పట్టుకున్నాకే ఇచ్చాడు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, ఇది అనండి, ఇలా అనండి. నీవే దైవము, నీవే తల్లివి, నీవే తండ్రివి, అన్నీ నువ్వే అనండి. దీనికి కనెక్షన్ కానీ గురువు అనేవాడు ఉండాలి. ఎలా చెయ్యాలి, ఎలా చెందాలనేది గురువు ఎప్పుడూ మీకు వెన్నంటి ఉంటే, గురువు వేలో, గురువు మార్గంలో మీరు పెడితే మీకు ఈజీగా భగవంతుడు కరుణిస్తాడు. గ్రహాలు ఇవన్నీ పక్కన పెట్టండి, ఆంజనేయ స్వామి పట్టుకోండి, గ్రహ దోషాలు పోతాయి.